ఇల్లందు మున్సిపాలిటీలో రాజకీయ రగడ రసవత్తరంగా మారింది. అవిశ్వాస తీర్మానం వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఫిబ్రవరి 5వ తేదీన బలపరీక్ష ఉన్న నేపథ్యంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇల్లందు మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నాయకురాలు హరిప్రియ నాయక్ విప్ జారీ చేశారు. మున్సిపల్ చైర్మన్ డివి సహా ముగ్గురు కౌన్సిలర్లకు ఆమె విప్ నోటీసులు పంపించారు. ఇటీవల బీఆర్ఎస్ పార్టీకి చెందిన మున్సిపల్ చైర్మన్ డివితో పాటు మరో ముగ్గురు కౌన్సిలర్లు కాంగ్రెస్లో చేరారు. అనంతరం చైర్మన్ పై 19 మంది కౌన్సిలర్లు అవిశ్వాసం కోరుతూ కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. దీంతో ఫిబ్రవరి 5న బల పరీక్షకు సిద్ధం కావాలని కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. సరిగ్గా ఇదే సమయంలో డివితో పాటు పార్టీ మారిన ముగ్గురు కౌన్సిలర్లపై విప్ను ప్రయోగించారు హరిప్రియ నాయక్. ఈ పరిణామంతో ఇల్లందు మున్సిపాలిటీ రాజకీయాల్లో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. తరువాత ఏం జరుగుతుందోనని అంతా ఎదురు చూస్తున్నారు. ఇల్లందు మున్సిపాలిటీలో రాజకీయ రగడ రసవత్తరంగా మారింది. అవిశ్వాస తీర్మానం వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఫిబ్రవరి 5వ తేదీన బల పరీక్ష ఉన్న నేపథ్యంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇల్లందు మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నాయకురాలు హరిప్రియ నాయక్ విప్ జారీ చేశారు. మున్సిపల్ చైర్మన్ డివి సహా ముగ్గురు కౌన్సిలర్లకు ఆమె విప్ నోటీసులు పంపించారు. ఇటీవల బీఆర్ఎస్ పార్టీకి చెందిన మున్సిపల్ చైర్మన్ డివితో పాటు మరో ముగ్గురు కౌన్సిలర్లు కాంగ్రెస్లో చేరారు. అనంతరం చైర్మన్ పై 19 మంది కౌన్సిలర్లు అవిశ్వాసం కోరుతూ కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. దీంతో ఫిబ్రవరి 5న బల పరీక్షకు సిద్ధం కావాలని కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. సరిగ్గా ఇదే సమయంలో డివితో పాటు పార్టీ మారిన ముగ్గురు కౌన్సిలర్లపై విప్ను ప్రయోగించారు హరిప్రియ నాయక్. ఈ పరిణామంతో ఇల్లందు మున్సిపాలిటీ రాజకీయాల్లో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. తర్వాత ఏం జరుగుతుందోనని అంతా ఎదురు చూస్తున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి అయ్యప్ప అందిస్తారు. అయ్యప్ప, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మున్సిపాలిటీ పరిధిలో బీఆర్ఎస్ సంబంధించిన కౌన్సిలర్లు వీప్ నోటీసులు జారీ చేశారు. అయితే దీనికి సంబంధించిన గతంలోనే చూసుకోవచ్చు, బీఆర్ఎస్ సంబంధించిన ఏదైతే కౌన్సిలర్లు కూడా అప్పుడు గతంలో కూడా ఏదైతే సంబంధించినటువంటి చైర్మన్ కి మాకొద్దు ఇతను వద్దని చెప్పి కూడా గతంలో కూడా కలెక్టర్ కి కలవడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఏదైతే అసెంబ్లీ ఎన్నికలు జరిగిన తర్వాత కాంగ్రెస్ గెలుపొందిన తర్వాత అక్కడ సంబంధించినటువంటి ఎమ్మెల్యే కోరం కనుక గెలిచిన తర్వాత కూడా సంబంధించినటువంటి మున్సిపాలిటీ 19 మంది కౌన్సిలరు నిన్న కలెక్టర్ కూడా వినతి పత్రం అందించారు. ఆ తర్వాత కేసీఆర్ ఇక్కడ స్థానిక మాజీ ఎమ్మెల్యే కి ప్రభుత్వం మీరే అధికారం కూడా చెప్పండి, మీరే స్వయంగా వాళ్ళకి నోటీసులు ఇవ్వని చెప్పిన నేపథ్యంలో ఈ రోజు స్వయంగా ఇల్లందు అవిశ్వాసంపై వీప్ జారీ చేశారు కేసీఆర్. ఆదేశాల మేరకు ఆ కౌన్సిల్ అందజేశారు. ఈ రోజు మాజీ ఎమ్మెల్యే ప్రధానంగా ఇల్లందు మున్సిపల్ చైర్మన్ దమ్మలపాటి వెంకటేశ్వరరావు మీద బీఆర్ఎస్ కౌన్సిలర్ పెట్టిన అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేయాలని ఆ పార్టీ కౌన్సిలర్ కు వీప్ జారీ చేశారు మాజీ ఎమ్మెల్యే భానుత్ హరిప్రియ. అయితే ఈ నేపథ్యంలో ఇల్లందు అవిశ్వాస వ్యవహారంపై ఓటింగ్ విషయంలో కూడా వీప్ జారీ అధికారం మాజీ ఎమ్మెల్యే హరిప్రియకి ఇచ్చి ఆ పార్టీ అధినేత ఎవరైతే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హరిప్రియ నాయక్ ఎమ్మెల్యే హరిప్రియకు అందజేశారు. దీనికి సంబంధించి వీప్ కాపీలు కూడా కౌన్సిలర్కి అందజేశారు. అయితే రేపు అంటే ప్రధానంగా మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ అవిశ్వాస తీర్మానంపై ఫిబ్రవరి 5వ తేదీన ఇల్లందు మున్సిపల్ ఆఫీసులో ప్రత్యేక సమావేశం జరగనుంది. ఈ నేపథ్యంలో శాసనసభ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలో చేరిన మున్సిపల్ చైర్మన్ డివి ఎవరైతే డివికి సంబంధించి వ్యతిరేకంగా 19 మంది
కౌన్సిలర్ సంతకాలతో అవిశ్వాస తీర్మానం అయితే కొత్తగూడెం కలెక్టర్ కు అందజేశారు. మొత్తం మీద చూసుకున్నట్టయితే ఖమ్మం జిల్లాలో ప్రధానంగా ఇల్లెందుకు సంబంధించి రైట్ అయ్యప్ప, థ్యాంక్ యూ.